చేసిన రీతిగా నేటి దినములకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము శ్రీమతి ఆశీర్వాదం గారు చదివి వినిపించారు. ఆ వాక్య భాగం అంటే 14వ వచనం నుండి 28వ వచనం వరకు 25వ అధ్యాయం మొదటి సమూయేలు. ఆ వాక్య భాగం చదివి వినిపించినప్పటికీ 25వ అధ్యాయమును ఇంచుమించు అక్కడక్కడ అధ్యాయంలో ఎక్కువ భాగము మనము గమనిస్తూ ఉంటాం. అందుకనే ఈ ప్రసంగమును కథారూప ప్రసంగముగా తెలియచేయడం జరిగింది. ఇట్స్ ఏ నరేటివ్. ఈ అధ్యాయంలో ఉన్న ప్రత్యేక విషయాలను మనం చూసినట్లయితే ఇక్కడ మరి 25వ అధ్యాయంలో సమూయేలు మొదటి వచనంలో మృతి చెందాడు. సమూయేలు ఒక ప్రవక్త, ఆయనే న్యాయాధిపతి, బలులకు కూడా ఆయన అధ్యక్షత నిర్వహించాడు. ఆర్గనైజ్డ్ అంటే ప్రీస్ట్, జడ్జ్, అట్ ద సేమ్ టైం ప్రాఫెట్. ఈ సమూయేలు ప్రత్యేకతలను మనం చూసినప్పుడు మొదటి మోనార్క్ అంటే మొదటి చక్రవర్తిగా ఇశ్రాయేలీయులకు సౌలును సమూయేలే ఆయన నియమించాడు. ఇశ్రాయేలీయులకు వారు ఐగుప్తు నుండి వచ్చాక మనకు తెలుసు, యోర్దాను అవతల వరకు మోషే ప్రజలను తీసుకొచ్చాడు ఐగుప్తు మొదలుకొని. దేవుడికి ఇంతటితో చాలు అని యెహోషువకు మిగతా బాధ్యత. యువతలకు దాటి వచ్చి మరి అక్కడున్న ప్రజల మీద యుద్ధాలు చేసి, లోకల్స్ ఉన్నారు, నేటివ్స్ ఉన్నారు, వారి మీద యుద్ధాలు చేసి వారిని తరం వేసి, అందుకనే యెహోషువ నాయకత్వంలో బ్లడ్ షెడ్, రక్తం చిందించబడి దావీదు కన్నా ముందు యెహోషువ ప్రజలను సెట్ చేశాడు. ప్రజలను సెట్ చేస్తే ఆ తర్వాత న్యాయాధిపతులు జడ్జెస్, న్యాయాధిపతులు వారు నాయకత్వం వహించారు. ప్లెంటీ న్యాయాధిపతులు, చాలా మందిని గురించి తెలుసు మనకు. న్యాయాధిపతులు అంటే వారిలోనే సంసోన్ వస్తాడు, దెబోరా వస్తుంది, గిద్యోన్ వస్తాడు. ఇట్లా లోకల్ లీడర్షిప్ న్యాయాధిపతులు ఇచ్చారు ఇశ్రాయేలీలకు. అంటే డైరెక్ట్ కింగ్షిప్ లేదు. ఈ న్యాయాధిపతులే వారికి తీర్పులు తీర్చేవారు, యుద్ధాలు కూడా చేసేవారు. వారిని రక్షకులని కూడా పిలిచారు. ఈ సమయంలో రాజు అనే తలంపు ఇశ్రాయేలీలకు వస్తే, మాకు రాజు ఉంటే మంచిదని సమూయేలు వార్నింగ్ ఇస్తాడు. కింగ్షిప్ అనేది మన ఇశ్రాయేలీలకు తగదు, మన కాన్సెప్ట్ కూడా కాదు. దేవుడే మనకు రాజు, యెహోవాయే రాజు. మనం లోకల్లో లీడర్స్, వివిధ రూపాల్లో ఉన్న లీడర్స్ సేవలను వాడుకొని మనం ముందుకు సాగుదాం. రాజు అనేది అన్యుల యొక్క పరిపాలనా విధానంలో రాజులు ఉన్నారు అని సమూయేలు అవాయిడ్ చేస్తాడు. అప్పుడు ప్రజలంటారు, నో నో నో, మాకు రాజు కావాల్సిందే, చుట్టుపక్కల దేశాల్లో రాజులు ఉన్నారు కదా. అప్పుడు దేవుని యొద్ద విచారిస్తే, సరే పో, వారి ప్రకారం అపాయింట్ ఏ కింగ్. సౌలు చూపించి మరి తొలి మోనార్క్, ఫస్ట్ మోనార్క్, ఇశ్రాయేలీల 12 గోత్రములకు మొదటి
రాజుగా సౌలు నియమించమంటే నియమించాడు. సరే, సౌలు ఫెయిల్యూర్ మనకు తెలిసిందే. దావీదుని నియమించమంటే దావీదుని కూడా నియమిస్తాడు, కానీ నాట్ పబ్లిక్లీ, ప్రైవేట్లీ. ఎందుకంటే సౌలును మరి ఓవర్కమ్ చేసి దావీదు రాజ్యాధికారానికి రావడానికి చాలా ఘర్షణ పడాల్సి వస్తుంది. వాస్తవంగా దావీదు సౌలు యొక్క ఆయుధములు మోయేవాడుగా ఉన్నాడు. యుద్ధాలు చేస్తుంటే సౌలు ఆయన ఆయుధాలు మోసుకొచ్చి ఇచ్చేవాడుగా ఉన్నాడు. తర్వాత సౌలుకు సాతాను పడితే వాయిద్యం వాయించి సౌల్లో ఉన్నటువంటి సాతానుని పారద్రోలినటువంటి వాడు కూడా. అలాంటి మరి గొప్ప దాన్ని ఏమంటాం, స్కిల్స్ ఉన్నటువంటి వాడు దావీదు. అంటే సౌలుకు అసిస్టెంట్గా, నమ్మకమైన అసిస్టెంట్గా పనిచేశాడు, ఆయుధాలు మోసాడు. మరి రెండవది పాటలు, సంగీతంతో ఆయనలో ఉన్న దురాత్మను వెళ్ళగొట్టగలిగాడు. అనేక మేళ్ళు చేశాక ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, దావీదు, ప్రభు నిన్ను కోరుతున్నాడు, నువ్వు నాయకత్వం వహించాలి అని అన్నప్పుడు అప్పుడు సమస్య వచ్చినది. ఏం సమస్య వచ్చినది అని మనం ఆలోచించినట్లయితే, ఈ సమస్య సౌలు అసూయతో రెచ్చిపోయి దావీదును చంప ఉద్దేశించడమే ఈ సమస్య. ఒక విధంగా చెప్పాలంటే దావీదే పబ్లిక్గా రికగ్నైజ్ చేసినాడు. మొదటి సమూయేలు 24లో మనం చూసినప్పుడు 24వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే ఇక్కడ దావీదును రికగ్నైజ్ చేస్తాడు. 20వ వచనం, 24:20 ఏమంటాడంటే, నిశ్చయముగా నువ్వు రాజు వగుదు అనియు, ఇశ్రాయేలీల రాజ్యము నీకు స్థిరపరచబడు ననియు నాకు తెలియను. నాకు తెలుసు. హీ అక్నాలెడ్జ్ పబ్లిక్లీ, దావీదు నువ్వు రాజు అవుతావు అన్నాడు. ఇశ్రాయేలీలకు ఏకైక మోనార్క్ అనే మాట వాడాం. 12 గోత్రాలకు ఏకరాజు. అయితే ఈ ఏకరాజు అయినటువంటి దావీదును రాబోతున్నావు అని ఒకవైపు సౌలు అడ్మిట్ చేస్తూ, మరొక వైపు అసూయతో చంపడానికి వెంటబడుతున్నాడు. అది ఇక్కడ మనకు తెలియజేయబడుతున్నటువంటి విషయం. ఇలాంటి పరిస్థితుల్లో మనము గమనించినట్లయితే తరువాత సమూయేలు సమాధి అయిపోయిన తర్వాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను. కర్మెలులోని మాయోను నందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను అని చెప్తూ ఉంటాడు. అంటే పారాను అరణ్యానికి వెళ్ళాడు. పారాను అరణ్యానికి వెళ్ళడానికి కారణం మనకు తెలిసినదే. 24:1 సౌలు ఫిలిస్తీయులను తనుట మాని తిరిగి రాగా దావీదు ఎన్గెదీ అరణ్యమందు ఉన్నాడని అతనికి వర్తమానం వచ్చాను. అప్పుడు సౌలు ఇశ్రాయేలీలందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకొని వచ్చి వెంటబడ్డాడు. 3000 మంది అంటే 3000 సింబాలికల్ అనుకుంటాను. ఇక్కడ ఒకడికేమో 3000 గొర్రెలు ఉన్నాయి, అక్కడేమో 3000 మంది జనాన్ని వేసుకుని సౌలు ప్రయాణం అయ్యాడు. సరే, ఏది ఏమైనా సౌలు దెబ్బకని అనడానికి లేదు, కానీ ఇట్ ఈస్ గాడ్స్ స్కీమ్. సౌలు అగ్రెసివ్గా వస్తున్నప్పుడు తాను కొంత దాక్కోవాల్సి వచ్చినది. యేసు ప్రభువారి గురించి కూడా చెప్పబడుతుంది.
వారు ఆయన చంపనుద్దేశించుచుండగా ఆయన తప్పించుకుని పోయాను, వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. లూకా 4 చివరి భాగంలో కూడా ఎప్పుడైనా మీరు చూడవచ్చు. చూస్తే అక్కడ వారు కొండపేటు నుండి కిందకు త్రోయాలని తీసుకొస్తే వాళ్ళ మధ్య నుండి నెమ్మదిగా దాటి అవతలకి వెళ్తారు. అంటే వారిని ఎదుర్కొనలేదు. దేర్ ఆర్ సర్టన్ టైమ్స్ మనము మౌనంగా మెలకువగా తప్పించుకుని వెళ్ళడం అనేటువంటిది మన చేతగానితనం కాదు సుమా. మనం అనుకుంటాం, అరే ఈ టైంలో చేతగాని వాడు అలాగా నేను తలంచుకుని యువతలకు వచ్చానే. లేదు లేదు, ఇది దేవుని యొక్క పద్ధతుల్లో ఒకటి. నీవు ఎదుర్కొనవలసిన సమయం ఉన్నప్పుడు ఎదుర్కోవచ్చు, కానీ అనవసర సమయాల్లో ఎదుర్కొని మనము మనశ్శాంతిని పోగొట్టుకోవడం కూడా అది దేవుని చిత్తం కాదు. ఇక్కడ దావీదు అదే వ్యవహారం. సౌల్ని మరి ఎదుర్కోవచ్చు. ఆయన దగ్గర 400 మంది ఉన్నారు బలగం, ఒక 200 మంది ఆయుధాలు మోసే వాళ్ళు ఉన్నారు. అయినా కూడా తప్పించుకొని వస్తూ ఉన్నాడు. ఇక్కడ మనము చూసినప్పుడు ఆయన కర్మేలు ప్రాంతానికి వచ్చి ఉంటూ ఉన్నాడు. కర్మేలు ప్రాంతంలో ఆయన మనుషులు, వారు దాన్ని ఏమంటామంటే అండర్ గ్రౌండ్ అంటాం కదా మన మాటల్లో. ఎక్కడున్నాడు? అండర్ గ్రౌండ్కి వెళ్ళాడు. ఆడే భూమిలోకి వెళ్ళడు, జస్ట్ హైడింగ్. తాను హీ వాజ్ హైడింగ్, ఎస్కేపింగ్ ఫ్రమ్ సాల్. కొంచెం దాక్కోవాల్సి వచ్చింది, దాక్కున్నాడు. అంతేగాని చేతగాని వాడు అనే కాదు. దావీదుకున్న 400 మంది బలం కూడా చేతగాని వారని కాదు, కానీ అది దేవుని యొక్క ఉద్దేశము, చిత్తము ఏమిటి అని అంటే కొంచెం పక్కకు తప్పుకో. ఇక్కడ పక్కకు తప్పుకొని ఉంటుండగా ఇక్కడ జరిగినటువంటి సంఘటనలు మనం చూస్తాం. అక్కడ ఒక 3000 మంది గొర్రెలు, ఆ గొర్రెలను మేకలను ఉన్నటువంటి వాడిని మనం చూస్తూ ఉన్నాం. ఆ గొర్రెలు మేకలు వీళ్ళు ఎక్కడ ఉంటున్నారో అక్కడే మేయబడుచూ ఉన్నాయి. గొర్రెల యజమాని నాబాలు, మనం 3వ వచనంలో అతని పేరు నాబాలు. నాబాలు అనగా ఫూల్ అని అర్థం. పేరుకు తగ్గవాడు, మొరటివాడు అంటారు. పేరుకు తగ్గినవాడు. ఫూల్ అంటే బుద్ధిహీనుడు, అన్వైస్, జ్ఞానం కొదువైనటువంటి వాడు. ఇతను నాబాలు పేరులోనే ఉన్నది. అతని భార్య పేరు ఇక్కడ ఇవ్వబడినది 3వ వచనంలో అబీగయీలు. ఈమె సుబుద్ధి, అక్కడ జ్ఞానం లేనివాడు, ఈమె జ్ఞానం గల స్త్రీ. బుద్ధి అంటే జ్ఞానమే, విజ్డమ్, జ్ఞానం. ఈమెకు జ్ఞానం ఉన్నది, ఆయనకు జ్ఞానం లేదు. అందువల్ల ఆయన మొరటువాడు అని అంటారు. మొరటువాడు అంటే ఇల్లిటరేట్ కాదు ఇక్కడ ఉన్నటువంటి ఉద్దేశం. జ్ఞానం, విచక్షణ జ్ఞానము లేనివాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే వారికి ఉన్నటువంటి గొర్రెలు, వాటికి ఊల్ కట్ చేసేటువంటి అదే పెద్ద బిజినెస్. మీట్ ఓకే, గొర్రెల్లో ప్రత్యేకత ఏంటంటే వాటి యొక్క ఊల్, గొర్రెబొచ్చు, అది కట్ చేస్తే చాలా వాల్యూ ఉన్నది. కాబట్టి ఒకవైపు ఊలు, రెండవ వైపు మీట్. ఈ ఊల్ కట్ చేసే దినము వారికి చాలా సంతోషకరమైనటువంటి దినము అని మనము చెప్పుకొనవచ్చు. ఊల్ కట్ చేస్తూ ఉంటే అది మరి సంతోషకరమైనటువంటి దినం. ఆ రోజున చాలా సంతోషం, హ్యాపీ మూడ్, పంటను ఇంటికి తీసుకొచ్చేటువంటి మూడ్. చిన్నతనంలో మరి వరి పొలాల్లో కోత సమయంలో కల్లాలు చేస్తూ ఉంటే
పిల్లలందరూ కల్లాల దగ్గరికి వెళ్ళేవాడు. ముఖ్యంగా ఈ కూలి చేసేటువంటి వారి పిల్లలు హ్యాపీగా వెళితే అక్కడ రైతు నిలబడి ఒక్కొక్కడికి దోశలతో వడ్లు ఇచ్చేవాడు. దోశలతో అంటే గిఫ్ట్, ఎంజాయ్, దేవుడు నాకు మంచి ధాన్యం ఇచ్చాడని. ఈ పిల్లలు సంతోషంగా ఆ వడ్లు చొక్కాలో పోసుకొని ఆ ప్రక్కనే మిఠాయి అమ్మేవాడు ఉండేవాడు. తీసుకెళ్ళి మిఠాయి వాడికి వడ్లు పోస్తే వాడు మిఠాయి ఇస్తాడు. సంతోషంగా తినుకుంటూ అంటే పిల్లల సంతోషం. అట్లాగనే వూల్ కటింగ్ డే అది హ్యాపీ డే. సహజంగా ఈ గొర్రెల మేపు నాటి దినంలో గొర్రెల మేపు వారందరికీ ఊల్ ఒకసారి దాన్ని కట్ చేసే దినం మనకు పంట కల్లం చేసే రోజు లాంటిది. ఆ కల్లం చేయించు ఉన్నప్పుడు లేక కట్ చేస్తూ ఉన్నప్పుడు దావీదు ఆశ్రయం పొందుతున్నటువంటి వాడు, కొండల్లో అరణ్యంలో ఆశ్రయం పొందుతున్నటువంటి. ఆ రోజు భోజనం కావాలి. దావీదు అన్నాడు, నాబాల్ అనేవాడి ధనవంతుడు ఉన్నాడు, ఆ ధనవంతుడి దగ్గరికి వెళ్ళండి, ఈరోజు ఊలు కట్ చేస్తున్నారు ఆయన గొర్రెలకన్నిటికీ, కాబట్టి హ్యాపీ డే. మీరు వెళ్ళి ఆ నాబాల్ని అడగండి, అయ్యా దావీదు పంపాడు కాబట్టి కొంచెం భోజనం మాకు ఇప్పించండి, హ్యాపీ డే కదా, అది ఇస్తే మా ప్రజలకు అది పెట్టుకుంటాం, తిని బ్రతుకుతాం అనేటువంటి అభిప్రాయం. ఈ అప్పీల్తో వెళుతూ ఉన్నప్పుడు అప్పీల్ను గురించి కూడా చెప్పడం మనం చూస్తాం. ఎట్లా అప్పీల్ చేయాలి అనేటువంటిది మనము గమనించినట్లయితే చాలా చక్కగా చెప్తాడు. 25వ అధ్యాయంలో దావీదే చెప్తాడు. ఏం చెప్తాడంటే, మీరు వెళ్ళండి బాబు, మీరు వెళ్ళాక ఇక్కడ మనం చూసినట్లయితే 10 మందిని పిలిచి 5వ వచనంలో, మీరు కర్మెల్నకు నాబాలు యొద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి. నా పేరు చెప్పి అంటే ఇట్ మీన్ దట్ డేవిడ్ వాజ్ పాపులర్ ఎట్ దట్ టైం. నెక్స్ట్ రాజ్యాధికారము దావీదుకు వస్తుందని ప్రజల మధ్య ఇది ఒక నానుడి అయిపోయినది. అందుకనే సౌలు దావీదును వెంటబడుతున్నాడు అని. కాబట్టి దావీదు నెక్స్ట్ కింగ్, ఇట్ ఈజ్ అండర్స్టూడ్. అయితే దావీదు అంటాడు, దావీదు పంపాడండి అని చెప్పండి వాళ్ళకి, నా పేరున కుశల ప్రశ్నలు అడగండి. మనం గమనించినట్లయితే 6వ వచనంలో, నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవును గాక అని పలికి ఈ వర్తమానము తెలియ చెప్పవలెను. క్షేమము కలుగును, షాలోం, మీ ఇంటి వారికి క్షేమము కలుగును గాక, మీరు దీవింపబడుదురు గాక అని వారితో మాట్లాడి అప్పుడు సహాయము. మనం చూస్తుంటాం కదా, కొన్నిసార్లు రౌడీ మామూలు వసూలు చేస్తుంటారు అక్కడక్కడ. రౌడీ మామూలు వసూలు చేసేవాడు క్షేమము షాలోం ఏం అనడు, ఎంత ఇస్తావా లేదా, లేకపోతే అయిపోతావు అంటాడు. ఏంటంటే పలాని బాస్ పంపాడు, నువ్వు ఎంత ఇవ్వాల్సిందే. అట్లాగే కొన్ని అండర్ గ్రౌండ్ గ్రూప్స్ కూడా అదే చేస్తారు, నీవు ఇవ్వాలి లేకపోతే నీకు టార్గెట్ పెడతాం అంట. కానీ దావీదు అలాంటి సందేశం పంపాలి, కుశలమా క్షేమమా. దావీదు మిమ్మల్ని మీ క్షేమాన్ని కోరుతున్నటువంటి వాడు
అని మాట్లాడి 6వ వచనంలో అటు తర్వాత రిక్వెస్ట్, ఏమి రిక్వెస్ట్ చేయమన్నాడు? 7వ వచనం తర్వాత 7వ వచనం తర్వాత అంటాడు, నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారున్నారని సంగతి నాకు వినబడెను. నీ గొర్రెల కాపరులు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడునో చేసి ఉండలేదు. వారు కర్మెలులో ఉన్నంత కాలము వారేది పోగొట్టుకొనలేదు. మేమున్నాం, అక్కడ దాక్కున్నాం, మా మనుషులు ఉన్నారు, మీ వాళ్ళు గొర్రెలు తోలుకుని వచ్చారు. మేము వారికి తోడుగా ఉండగా వాళ్ళు నిశ్చింతగా ఉన్నారు. వి గేవ్ ప్రొటెక్షన్ టు దెమ్, ఈవెన్ టు యువర్ షీప్. ఒక్క గొర్రె కూడా పోలేదు, మేము ప్రొటెక్షన్ ఇచ్చాం. మీ పనివారులో వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ ఇచ్చాం, అది వాళ్ళని అడగండి. అంటే మేము మేలు చేశాం, మీ గొర్రెల కాపర్లకు, మీ గొర్రెలకు మేము సపోర్ట్ ఇచ్చాం. నాబాలు చాలా సిస్టమేటిక్గా అడగమని 10 మందిని పంపాడు దావీదు. ఫస్ట్ గ్రీటింగ్స్ చెప్పండి, నా పేరు మీద చెప్పండి. అంటే నేను నెక్స్ట్ మొనార్క్ కాబోతున్నాను, రాజ్యాధికారం రాబోతున్నాను, కాబట్టి నా పేరు మీద వారికి శుభాలు చెప్పండి, వారి ఇంటి వారికి శుభాలు చెప్పండి. రెండవది, నేనేం మేలు చేశానో ప్లీజ్ రిమైండ్ హిమ్. అయా, దావీదు మేలు చేశాడు, ఆయన మనుషులు నీ గొర్రెల కాపర్లకు, నీ గొర్రెలకు ఏ కీడు కలుగకుండా భద్రత, సపోర్టు ఇచ్చాడు. కావున ఈ దయచూపుము, నీ పనివారు నీవు అడిగిన ఎడల వారు అలాగూ చెప్పుదురు. కాబట్టి నా పనివారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితిమి కదా, నీకిష్టం వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము. చాలా మంచి మాట, సిస్టమాటిక్ రిక్వెస్ట్. మేము మేలు చేశాం, నీకు క్షేమం కోరుకుంటున్నాం, ఈ ఇంటి వారికి మేము మేలు చేశాం. ఇప్పుడు కొంచెం రిక్వెస్ట్ ఈజ్ రిక్వెస్ట్. మంచి విన్నపాలను తెలియచేసినట్లు మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మంచి విన్నపాన్ని ఇచ్చారో, నౌ వి సీ నాబాల్స్ రెస్పాన్స్. ఎంత మంచి విన్నపం రాగానే నాబాలు యొక్క రెస్పాన్స్ మనం చూస్తూ ఉన్నాం. ఏమిటా రెస్పాన్స్ అని మనం చూసినట్లయితే చాలా హార్ష్గా ఉన్నది. ఫస్ట్ అన్నాడు, దావీదు ఎవడయ్యా అంటున్నాడు. ఎవడు దావీదు? బోల్డ్ మంది ఉంటారయ్యా, వీళ్ళంతా పారిపోయినటువంటి సేవకులు, రన్ అవే స్లేవ్స్. అంటే సౌలుకు బానిసగా ఉండి దొంగచాటుగా పారిపోయి వచ్చిన వాడు కదా. దావీదేమన్నా లీడరా? అసలు ఎవడు దావీదు అంటే హంబుల్ రిక్వెస్ట్. యూ కెన్ సే నో వెరీ పాజిటివ్లీ. అధికారులు కూడా ఒక మంచి విషయం ఏమిటంటే, తెచ్చిన ప్రతి అప్లికేషన్ గ్రాంటెడ్ అని అక్కర్లేదు, లేక ఓరల్గా చేసుకున్నటువంటి అభ్యర్థనను కుదరదని చెప్పనవసరం లేదు. ప్రేమతో గౌరవంగా తృణీకరించవచ్చు. అది నేర్చుకుంటే మంచి అడ్మినిస్ట్రేటరే. సో వీ నీడ్ టు లెర్న్ హౌ టు సే నో టు సర్టన్ రిక్వెస్ట్స్. ఎందుకంటే మనకు చాలా సామెతలు ఉన్నాయి. తనకు మించిన ధర్మము మొదలుకు చెడ్డ బేరము అని అంటారు. అంటే ధర్మం, చారిటీ ఓకే గుడ్, బట్ బియాండ్ యువర్ కెపాసిటీ అనేది ఆ సామెత యొక్క అర్థం.
సో యువర్ రిక్వెస్ట్ ఈజ్ గ్రేటర్. సంబడి రిక్వెస్టెడ్ యూ, దట్ ఈస్ బియాండ్ యువర్ ఎబిలిటీ. యూ కెన్ సే నో పొలైట్లీ, అండ్ పాజిటివ్లీ. దానిని నాయకుడు, పరిపాలకుడు నేర్చుకోవాలి. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఎవడే దావీదు? బోల్డ్ మంది పారిపోయినటువంటి బానిసలు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళల్లో ఎవరు? నేను కమ్మగా పెంచుకున్నాను, నేను సంపాదించుకున్నాను. 11వ వచనం, ఇవన్నీ తీసుకొని నేను వధించిన మాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వానికి ఇత్తునా అనగానే దావీదు పనివారు తిరిగి వచ్చారు. దోవ పట్టుకుని వచ్చి ఈ మాటలు తెలియజేశారు. సో హియర్ షాలోమ్ బికేమ్ స్వాడ్. చాలా మంచి కుశల ప్రశ్నలతో ప్రారంభమైన అభ్యర్థన కత్తులతో ముగుస్తూ ఉన్నది. ఈ కుశల ప్రశ్నలతో ప్రారంభమైనటువంటి అభ్యర్థన మరి రెస్పాన్స్ ఇవ్వడం చేత కాకపోతే అది ద్వేషమునకు, క్రోధమునకు దారి తీస్తూ ఉన్నది. క్రోధమునకు దారి తీస్తూ ఉన్నది చాలామంది విషయాల్లో. ఒకడు, అయ్యా నాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని సంఘనాయకుడి దగ్గరికి వెళ్ళాడు. ఏరా నన్నే డిమాండ్ చేస్తున్నావు అది ఇది అని. అంటే ఇట్స్ ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్ అని నెట్టి పడేశాడు. అతగాడికి లోటుపాట్లన్నీ తెలిసి పోయి క్రిమినల్ కేసు పెట్టాడు. ఆ కేసు కోర్టుకి వెళ్ళింది. మొత్తం చిట్టా అంతా చెప్పాడు, ఎక్కడెక్కడ మిస్అప్రోప్రియేషన్ ఉన్నదో. ఎందుకంటే అతను సింపుల్ అటెండర్, అతనికి తెలుసు అంతా. ఆకాశం ఎత్తుకు ఎదిగిన వ్యక్తి జైల్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. జైల్లోకి వెళ్ళినా కూడా నేను పెద్ద నాయకుడిని అంటాడట. అక్కడ ఉన్నటువంటి జైలు వారు, ఇదో బాబు కమ్ హియర్ అన్నాడట. జాగ్రత్త మాట్లాడు, సార్ అని విలువనన్నాడు. ఊరు నేను పెద్ద బిషప్పునరా బాబా, అది బయట ఉంటే ఎడకొచ్చాక నువ్వు ఖైదీవి డ్రెస్ వేసుకున్నావు. చూడండి, కొన్నిసార్లు ఆ జవాబు క్రోధాన్ని రేపే జవాబుగా ఉండకూడదు. ఒకవేళ నో అని చెప్పడానికి పాజిటివ్ వేస్ ఆర్ దేర్. ఇప్పుడు చాలా లాస్లో ఉన్నావయ్యా, ఇబ్బందిగా ఉన్నది, కొంచెం మన ఖజానా నిండగానే నీది భర్తీ చేస్తాను, కొంచెం నాకు సమయం బాబు అంటే వాడు హ్యాపీగా వెళ్ళిపోయేవాడు. ఇక్కడ కూడా అభ్యర్థన అది మరొక రీతిగా వెళ్ళిపోయినది. మొత్తాన్ని రెడీ చేశాడు దావీదు. కత్తులు పడుతున్నారు, ఆయుధాలు మోసే వాళ్ళని సిద్ధం చేశారు. దావీదు వెనక దాదాపు 400 మంది బయలుదేరగా 13వ వచనంలో వారి ముందు మరి దావీదు కూడాను కత్తి ఒకటి ధరించాను. దావీదే రంగంలోకి వచ్చాడు నాబాలు మీదకు. 400 మందికి చెప్పాడు రెడీ గాండి అన్నాడు. 200 మంది సామానుకు కాపలా పెట్టాడు, మళ్ళీ అయ్యోడన్న ఎత్తుకుపోకుండా. దే స్టార్టెడ్. నాబాలు పని వారికి తెలిసింది, ఎందుకంటే వారు గొర్రెలు కాసుకుంటూ ఉన్నారు కదా. దే నో డేవిడ్, హిస్ గుడ్నెస్ అండ్ హిస్ క్యాపబిలిటీస్. పొటెన్షియల్ లీడర్ అని తెలుసు, కాబోవు రాజు అని తెలుసు, పనివారికి తెలుసు. ఈ మూర్ఖుడికి తెలియలేదు, మత్తులో ఉండవచ్చు. వాళ్ళలో ఒకళ్ళు మరి ఒక మంచి సలహా
ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. పనివాడు ఒకడు 14వ వచనం, నాబాలు భార్య అయిన అబీగయిలుతో ఇట్లనెను, అమ్మా, దావీదు అరణ్యములో నుండి మన యజమానిని కుశల ప్రశ్నలతో పంపిస్తే మన యజమానుడు కఠినంగా మాట్లాడి వెనక్కి పంపాడు. కాబట్టి దావీదు రివెంజ్ తీసుకుంటున్నాడు. కత్తులతో సైన్యం బయలుదేరి వస్తూ ఉన్నది, 400 మంది ప్లస్ దావీదు. వారు వస్తూ ఉన్నారు అని చెప్పుచూ ఆ మనుషుల గురించి నాబాలు భార్యతో చెప్పుచూ ఉన్నాడు. ఎందుకంటే నాబాలు మొరటవాడు, ఫూల్ అని పేర్లోనే ఉన్నదని మనం తెలుసుకున్నాం. ఇక్కడ మనం చూసినప్పుడు నాబాలు భార్య దగ్గరికి వెళ్ళారు పనివాడు. సో వెరీ గుడ్ ప్రజెంటేషన్, ఫ్యాక్ట్ ప్రజెంటేషన్, మంచితనమును వివరించారు ఆమెకు. అమ్మా, మేము అడవిలో ఉంటే ఎంతో ఉపకారము చేశారు. 15వ వచనం, అయితే ఆ మనుషులు మాకు ఎంతో ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యన సంచరించుతున్నంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింప లేదు. మేము గొర్రెలను కాయుచున్నంతసేపు వారు రాత్రింబవళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. ఈ పనివారికున్న జ్ఞానము వారి యజమానునికి లేకపోవుట మనం చూస్తున్నాం. గ్రౌండ్ రియాలిటీ. మేము పొలాల్లో ఉన్నంత వరకు వారు మాకు ప్రాకారముగా ఉన్నారు, లైక్ ఏ షీల్డ్, ప్రాకారములాగా ఉన్నారు. మాకేమి నష్టం కలుగకుండా మమ్మల్ని కాపాడారు. అలాంటి వారు వారితో రెచ్చగొట్టుకున్నాడు మన యజమానుడు. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు కీడు చేయడానికి, నాబాలు మీదకు వస్తూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించమ్మా. 17 చివరి భాగంలో, మన యజమానుడు బహు పలికిమాలిన వాడు, ఎవరిని తనతో మాట్లాడనీయడు అనేను. మన యజమానుడు పనికి మాలినవాడు, ఎవరిని సలహా ఇవ్వనీయడు. అది ఇక్కడ పరిస్థితి. నాబాలు యొక్క నాయకత్వము అలాంటి. కానీ సలహాలు మన శ్రేయోభిలాషులు ఇస్తున్నప్పుడు ఆ సలహాలు బుద్ధిహీనమైనా మనం తీసుకోవాలి. మా పాస్టర్మ గారు అడగకుండానే సలహా ఇస్తుంది నాకు. నేను బెదరగొడతాను, చాలేవమ్మా చెప్పొచ్చావు అని. చివరికి పాటించేది అదే సలహా. ఎందుకంటే నీవు చెప్పిన సలహా నేను పాటించడం వలన ఇంత లబ్ధి పొందానంటే ఆమె ఎక్కడ నా మీద పెత్తనం చేస్తుందోనని ముందుగానే అట్లా అంటాను. కానీ చివరకు జరిగేది ఆ సలహానే. సలహాలు మన శ్రేయోభిలాషులు ఇచ్చినప్పుడు తీసుకోండి, ఫిల్టర్ వేయండి. ఆ సలహాలు సాధ్య అసాధ్యాలు ఆలోచించండి. మనం ఆ సలహా ప్రకారం మనం ఏమైనా చేయగలమా? అది మంచి సలహానా, లేక ఆ సలహాలో ఏమైనా ఇబ్బంది ఉందా? కొన్ని సలహాలు కౌన్సిల్స్, ఒకడు ప్రహరీ కట్టుకుంటూ పక్కవాడి బాత్రూము ఆ అంచుగుండా వెళ్ళిపోయాడు. సరే, స్థానిక పంతులు గారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, ఇట చేశాడు వాడు బలం గలవాడు కాబట్టి నా బాత్రూమ్ అంచు మీదుగా వెళ్ళిపోయాడు గోడ, ఏం చేయమంట? అరే పనికి మాలాడు, పద పోలీస్ స్టేషన్కి అన్నాడు.
పోయి కేసు పెట్టారు. కేసు పెడితే వాడు లొంగల ఎస్ఐ లొంగలేదు, పోలీసులు లొంగలేదు, కేసుని బుక్ చేయలేదు, రిజిస్టర్ చేయలేదు, విచారణ చేసి వదిలేశారు. దీనిలో ఏం పసలేదు అని. ఏంటయ్యా ఎట్టయింది అని అంటే, పదరా మనోడు లాయర్ ఉన్నాడు, ప్రైవేట్ కేసు వేద్దాం పదా, లాయర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. లాయర్తో కేసు వేయించాడు. వేయించాక లాయర్ ఫీజు, మీరు కేసులు ఇరుక్కున్న వాళ్ళు ఉంటే మీకు తెలుసు, నేను కూడా కళాశాల తరపున ప్రిన్సిపలే ఆథరైజ్డ్ పర్సన్ టు షూ ఎనీబడి ఆర్ టు బి షూడ్. ఎవడన్నా కాలేజీ మీద కేసు వేయాలంటే ప్రిన్సిపలే రెస్పాండెంట్, లేక మనం ఎవరి మీదన్నా కళాశాల వ్యాజ్యం వేయాలంటే ప్రిన్సిపలే వేయాలి. అది సిస్టమ్. ఈజ్ ద సెక్రటరీ ఫర్ ద బోర్డ్ ఆఫ్ గవర్నర్స్. నేను చూశాను కేసులు చాలా. లాయర్ దగ్గర అంటే లాయర్లు నేనేం తప్పు పట్టడం లేదు, అది వాళ్ళ ప్రొఫెషన్, వృత్తి. చెవులు పిండుతారు. ముందేమో వాడిదేంది ఒక్కటి చంపకేసి కొడితే అవతలు పడతాడు, నీ స్థలంలోకి వచ్చి వాడి చూద్దాం అంతు తేలుద్దాం అన్న. వదిలిపోతున్నాయి డబ్బులు. ఆఖరికి ఆ పంతులు గారి దగ్గరికి వెళ్ళాయా, ఒక్కరో గోడ పోతే పోయింది, ఇప్పుడు నా ఆస్తి తరిగిపోతుంది ఈ కేసులకి, ఏదన్నా రాజీ పెట్టాయా, ఎందుకు ఈ గొడవ అని. అంటే కౌన్సిల్ సమ్టైమ్స్ ఈ సలహాలు కూడా మనము జాగ్రత్తగా తీసుకోవాలి. దాన్ని నేను గుడ్డిగా సలహాలు తీసుకోమని చెప్పడం లేదు, కానీ ద జెన్యూనిటీ ఆఫ్ ద కౌన్సిలర్, ఎవరు సలహాలు ఇస్తూ ఉన్నారు, ఎవరు సలహాలు తీసుకోవాలి మనము అనేది కీలకమైనటువంటి. ఇక్కడ సలహా ఇస్తున్నది రెయ్యంబగళ్ళు వారి కొరకు చాకిరి చేసే పనివాడు. ఈమెకు అర్థమైపోయినది. ఈమెకు అర్థమైపోయి అబిగైలు ఈమె అర్థం చేసుకొని వెంటనే రెస్పాండ్ అవుతూ ఉన్నది. సో హియర్ ద అడ్వైస్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ వెల్ విషర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. మన గొర్రెలు కాస్తున్నారు, మనం ఏంటి కఠినుడైనటువంటి మొరటుబాడైనటువంటి యజమానుడి దగ్గర వీళ్ళు పనిచేస్తున్నారు 24 hours. అలాంటి వాడు, నమ్మకస్తుడైన వాడు సలహాలు ఇస్తే త్వరగా నేను సలహా తీసుకోవాల్సినదే. ద అడ్వైస్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఏ వెల్ విషర్. మనకు మన మేలు కోరు వారి నుండి ఒక సలహా వచ్చినప్పుడు మనము తీసుకోవలసినదే. వెంటనే షీ రెస్పాండెడ్. ఇక్కడ కొన్ని త్వరగా అనే మాటలు మనం చూస్తాం. 18వ వచనం, అందుకు అబీగయిలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి. సో హియర్ టు యాక్ట్ ఇమ్మీడియట్లీ. ఎందుకంటే దావీదు వచ్చేస్తున్నాడు, వస్తే ఇంకా వధిస్తాడు మనుషులు, ఒక్కని మిగల్ని యొద్దంట వస్తున్నాడు. కాబట్టి ఆయన రాకముందే మనం ముందే వెళ్ళిపోవాలి. త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్ష రసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరపు అడలను గార్ధబముల మీద వేయించి. అంటే దీనిలో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, మరి మంచి ఆహారం, న్యూట్రిషన్ వాల్యూ ఉన్నటువంటి ఆహారం, అవన్నీ గబగబా వేయించేసింది, గాడిదల మీద లోడ్ చేయించింది. ఎందుకంటే పండగ రోజున బాగా లావిష్గా ఉండవచ్చు అక్కడ విందు.
కాబట్టి టకటక లోడ్ చేయించి పదండి బాబు నేను వస్తున్నాను, నాకంటే ముందుగా పోండి, మీ వెనక వస్తున్నాను అని చెప్పి ఇక్కడ అబిగయీలు ప్రారంభమై వెళ్ళిపోయి ఈమె యొక్క మోనలాగ్ను మనము చూడవచ్చును. 23వ వచనం. అబిగయీలు దావీదును కనుగొని గర్భం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను. నాబాలు ఎట్లా రెస్పాండ్ అయ్యాడు, అబిగయీలు ఏ రీతిగా రెస్పాండ్ అయిందో వారి జ్ఞానాన్ని బట్టి మనం చూడవచ్చు. దావీదు అంటే గ్రేట్ మోనార్క్ కాబోతున్నాడు, నెక్స్ట్ స్టెప్ అదే. అలాంటి వాడిని రెచ్చగొట్టుకున్నాడు నాబాలు. కానీ అబిగయీలు ఇప్పుడు కాపాడాలి, ఆ నరవధ నుండి కాపాడాలి. మహా గొప్ప వధ జరుగుతూ ఉన్నది. వారు కోపంతో, ఆకలి కోపం రెండు కలిసినాయి. దీని నుండి కాపాడడానికి త్వరగా దిగి సాష్టాంగపడి దావీదు పాదములను పట్టుకొని మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే త్వరగా దిగి, దాటిపోకుండా ఎగిరి దూకిందో ఏమో మరి, త్వరగా దిగి సాష్టాంగ నమస్కారము చేసి, చాలా మంచి మాట. 24వ వచనం నుండి ఇట్స్ ఏ గ్రేట్ రెటోరిక్. ఒక విధంగా మంచి భాషతో కూడినటువంటి ఒక మోనలాగ్ ఆమె మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ఈ మోనలాగ్లో 2 భాగాలు. ఒకటి కోపంలో ఉన్న దావీదును చల్లార్చడం, రెండవది దావీదునకు సరి అయిన గైడెన్స్, దావీదుకే సలహా ఇచ్చునదిగా మారిపోయినది. 2 ఈ మోనలాగ్లో ఉన్నటువంటి విషయాలు. ఒకటి ఉగ్రతతో వచ్చినటువంటి దావీదును చల్లార్చడం, రెండవది దావీదు భవిష్యత్ జీవితానికి ఒక మంచి సలహా అబిగయీలు ఇవ్వడం. ఈమెకేమో ఆ పనివాడు ఒక మంచి సలహా ఇచ్చాడు, ఇప్పుడు ఈమె ఒక గొప్ప సలహాదారుగా ఆ స్థాయికి ఎదిగిపోయినది. ముందు ఆ కోపాన్ని మరి తగ్గించినది మనము చూసినప్పుడు. చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నది. 24 నుంచి 24 వచనములు ఒక ఇంట్రడక్షన్. నాకు మాట్లాడే అవకాశం ఇయ్యా. 2 మాటలు చెప్తానండి, నా మాటలు చెప్పడానికి అవకాశం ఇవ్వు. నువ్వు రౌద్రంగా ఉన్నావు, దూకడం కాదు, కానీ కొంచెం నా మాట విను, నన్ను మాట్లాడనిమ్ము, నేను చెప్పిన మాటలు ఆలకించుము అని చెప్పి చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్నాడు కాకుండా మాట్లాడుతూ ఉన్నది. గొప్ప ప్రారంభం, గొప్ప ముగింపు. ఇక్కడ మనం 25వ వచనం చూసినట్లయితే ఆయన గురించి చెప్తూ ఉన్నది. మోటివాడయ్యా, తెలివి లేనివాడయ్యా, వాళ్ళు వచ్చినప్పుడు నేను లేనయ్యా ఇంట్లో, నువ్వు పంపిన పని వాళ్ళు వచ్చినప్పుడు నేనుంటే నేను టేకప్ చేసేదాన్ని, నేను లేనప్పుడు ఆయనతో మాట్లాడారు, ఆయనేమో తిట్టి పంపాడు. బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెప్పి ఇప్పుడు నీవు చేయవలసినటువంటి విషయాలు 26 నుండి 28 వరకు 28 వరకు అవే చదువుకున్నాం. నా ఏలినవాడా, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను
ఆపి ఉన్నాడు. ఏ మూమెంట్, పాజ్డ్ ఏ మూమెంట్. లేకపోతే నేను లేట్ అయితే నువ్వు పడి చంపేసేవాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించినన్న మాట నిజమని యెహోవా జీవంతోడు నీ జీవంతోడు అని ప్రమాణం చేయుచున్నాను. నీ శత్రువులను నా ఏలువాడవైన నీకు కీడు చేయ ఉద్దేశించు వారును నాబాలు వలె ఉందురుగాక. అయితే నేను నా ఏలువాని వాడవగు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకలు నా ఏలిన వాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి నీ దాసురాలనైనా నా తప్పు క్షమించుము. నా ఏలిన వాడవగు నీవు యెహోవా యుద్ధములు చేయుచున్నావు. సో దిస్ రెటోరిక్, ముందు ఆపేయ్యా, ఇప్పటికే చావడం జరగలేదు, వారు చంపలేదు, అది దేవుడు చేసిన సహాయం. ఇప్పుడు చెప్తున్నా, నీవు యెహోవా యుద్ధములు చేయడానికి పిలువబడినవాడు. యెహోవా యుద్ధములు, మనకు దేవుని యుద్ధాలు అనేటువంటి మాట పాత నిబంధనలో కనపడుతుంది. నేటి దినాల్లో కూడా దేవుని యుద్ధాలనే చేస్తున్నారు మన ముస్లిం సహోదరులు కూడా. దేవుని యుద్ధాలు పాత నిబంధనలు అవే జరిగినాయి. ఇది దేవుని క్రూసైడ్స్ కూడా అవే. ఆ దినాల్లో మిడిల్ ఈస్ట్లో జరిగిన క్రూసైడ్స్ కూడా దేవుని యుద్ధాలే. వీళ్ళు యేసు ప్రభు వారి జెండా పెట్టుకుని వీళ్ళు యుద్ధం చేయడం, వాళ్ళు మరొక యుద్ధం చేయడం, దేవుని యుద్ధాలు. తర్వాత ప్రీవియస్ పోప్ వెళ్ళి క్షమాపణ చెప్పొచ్చాడు, క్రైస్తవులు యుద్ధం చేయడం ఏంటి అని. నేను మమ్మల్ని క్షమించండి, మా ప్రజలను క్షమించండి అని ఆయనే క్షమాపణ అడిగాడు. దేవుని యుద్ధాలు క్రైస్తవులు చేయడం ఏంటి? దేవుని యుద్ధాలు, పాత నిబంధనలో దేవుని యుద్ధాలు, ఇశ్రాయేలీలు చేసినటువంటి యుద్ధాలు దేవుని పేరిట చేశారు. యుద్ధం యెహోవాదే, సైన్యములకు అధిపతి యెహోవాడు యెహోవాయే. ఇది యెహోవా యుద్ధం. యెహోవా రాజ్యము కొరకు నీవు యుద్ధాలు చేయాలి. దేవుని కొరకు పోరాడాల్సినటువంటి వాడు నువ్వు వచ్చి నాబాలుతో పోరాడడం ఏంటి? చాలా రిక్వెస్ట్లోనే కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అటు ఫిలిష్తీయులను తరివేయాలి, కనానీయులను తరివేయాలి, యెబూసీయులను తరివేయాలి, అనేక అన్య జనాంగములను నీవు తరివేయాలి, వారితో యుద్ధం చేయాలి. వారితో యెహోవా ప్రజల నిమిత్తమై నీవు యుద్ధం చేసి ఇశ్రాయేలును స్టెబిలిటీ తీసుకురావాలి. నువ్వు చేయాల్సిన యుద్ధాలు అవి. మరి నువ్వు ఇప్పుడు ఎవరితో యుద్ధం చేస్తున్నావు? వేర్ యు ఆర్ వేస్టింగ్ యువర్ ఎనర్జీ అనే ప్రశ్న ఆమె పరోక్షంగానే లేవనెత్తిన. నీ ఎనర్జీ నాబాలు మీదనా వాడేది? ఈ సలహా రిక్వెస్ట్లోనే సలహా పెట్టడం మనం చూస్తాం. బహుశా దావీదుకు నా పిలుపు ఏంటి? వై గాడ్ కాల్డ్ మీ? దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు? ఇందులో పడ్డానికా? వీడు ఎవడో గొర్రెల యజమాని అయినటువంటి వాడు హార్ష్గా ఉన్నాడు. వాడు మాట్లాడిన మాటలు వాని యొక్క జ్ఞానానికి దావీదు ఎవడో అన్నాడు. అంటే అన్నయ్య వాడెంత అసలు? గొప్ప రాజ్యం, 12 గోత్రాలు, గ్రేట్ ఫెడరేషన్, దాని మీద రాజుగా కాబోతున్నావు. ఒక చిన్నవాడు కర్మేలు దగ్గర ఉన్నవాడు, వాడు దావీదు అంటే ఎవడయా? దావీదు బోల్డ్ మంది ఉన్నారు, పారిపోయిన సేవకులు అని అన్నాడని నీవు ఇంత యుద్ధానికి రెడీ అయినావు. నీవు చేయవలసినవి యెహోవా యుద్ధాలు. ఆ సలహా ఆయనకు కనువిప్పు కూడా తీసుకొచ్చినదని మరి మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ నీవు యెహోవా యుద్ధములు చేయాల్సినటువంటి వాడవు, చేయుచున్నావు అంటున్నది ఆమె. ముందు నన్ను క్షమించయ్యా, మా ఆయన పక్షంగా నన్ను క్షమించు. ఐ సే సారీ. ఆయన చేసిన తప్పే, ఆయనలో భాగమైన నాది కూడా
తప్పే. ఫస్ట్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించు. ఆ సమయంలో నేనుంటే ఇంత వ్యవహారం జరిగేది కాదు, నేను లేకపోవటం వలన ఇంత పోరాటం జరిగినది, నన్ను క్షమించు అని చెప్పి ఇక మాట్లాడుచూ ఉన్నది. ఇక ఆఖరి మాటను మనం చూసి ముగించుకుందాం. 28 ఆఖరి మాట మనం చూసినట్లయితే చాలా చక్కగా 31వ వచనం చూస్తాం. నా ఏలిన వాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే గాని, నా ఏలిన వాడవగు నీవు పగ తీర్చుకొనినందుకే గాని మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలిన వాడవగు నీకు ఎంత మాత్రమో కలుగక పోవును గాక. నువ్వు రాజ్యంలోకి వస్తావు, దట్ ఈస్ ద కంటెంట్. నువ్వు రాజ్యంలోకి వచ్చాక దేర్ షుడ్ నాట్ బి ఎనీ రిగ్రెట్. నేను అనవసరంగా చేశాను, వాడిని అనవసరంగా నా ఎనర్జీ వేస్ట్ చేసుకున్నాను, అనవసరంగా ఒకటి రక్తం చిందించాను, దానివల్ల ఏం ప్రయోజనం, నేనెంత పగ తీర్చుకున్నాను, వాడిని నేను చంపడం ఎందుకు ఎట్లా చేశాను అని నీలో నీకు రిగ్రెట్స్ రాకుండా ఈ పని ఆపేయ్యా. రక్తం ఎందుకు చిందిస్తావు అనవసరంగా? నాబాలు ఎంతటి వాడు, డోంట్ షెడ్ బ్లడ్. ఎందుకంటే ఇప్పుడు నీవు పవర్ ఉన్నది, 400 మంది ఉన్నారు, నువ్వు ఒక కత్తి పట్టావు, తుడిచిపెడతావు ఒక్కడ మిగలకుండా, ఏం ప్రయోజనం? రేపు నీవు సింహాసనం మీద కూర్చొని ఎవడ రక్తం చిందించానా అని నువ్వు ఒకసారి గతం తవ్వుకుంటే నీకే అనిపిస్తుంది, అయ్యో అనవసరంగా నేను వాడెవడో అన్నాడని రక్తం చిందించాను కదా అని నీవు అప్పుడు బాధపడతావు. కాబట్టి అట్టి బాధ రాకుండా యు ఆర్ గోయింగ్ టు బీ ఏ గ్రేట్ లీడర్, అనుమానం లేదు. అంటారు నువ్వు, దేవుడు నిన్ను కనికరించాక నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా దావీదు అంటుంది. వన్ డే యూ విల్ బీ ఆక్యుపైయింగ్ గ్రేట్ థ్రోన్. ఆ మహాసింహాసనాన్ని ఆక్యుపై చేశాక నన్ను కూడా గుర్తు చేసుకో. అయితే ఆ సింహాసనం మీద కూర్చొని అనవసరంగా వాడిని వేయండి. ఇప్పుడు మనము ఒక మంచి పని మీద వెళ్తూ ఉన్నాం, కుక్క అడ్డం వచ్చాడు, కారు దొక్కుని వెళ్ళిపోయాక కూడా ఆ శుభకార్యంలో కూర్చున్నాక ఏమనిపిస్తుంది? అనవసరంగా కుక్క చచ్చినే, అదేం పోయి కేసు పెట్టదు మన మీద. కానీ రిగ్రెట్స్, అనవసరంగా ఒక జీవి ప్రాణం తీశానే అని ఒక రకమైనటువంటి విచారం వస్తుంది. కుక్క లాంటి వాడే అనుకోండి నా బాధ. నీవు ఆ రోజున సింహాసనం మీద కూర్చొని నీవు చింతిస్తావు. దయచేసి ఈ రక్తమును చిందింపవద్దు. నువ్వు చేస్తున్న యెహోవా యుద్ధం, ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. అది దావీదు మనసును మార్చినది. దావీదు నాయకుడు కాబట్టి హీ టుక్ గుడ్ అడ్వైస్. భవిష్యత్తులో నాయకుడు కాబోతున్నాడు కాబట్టి మంచి సలహాలు ఇచ్చే నాతాను లేడు, చనిపోయినాడు. నాతాను కాదు, క్షమించండి, సమూయేలు చనిపోయినాడు. నాతాను తర్వాత గుడ్ కౌన్సిల్ అండ్ కోర్ట్ ప్రాఫెట్, ఆస్థాన ప్రవక్తగా నాతాను వస్తాడు, ఎంటర్ అవుతాడు. కానీ సమూయేలు మంచివాడు, గ్రేట్ ప్రాఫెట్ లేడు. ఇక్కడ అబీగయేలు సలహా ఇస్తూ ఉన్నది, పోవమ్మా నువ్వెంత పక్కకు పో అని గది నెట్టి పడేయకుండా he took the advice and she raised very బ్యూటిఫుల్ క్వశ్చన్స్, మీనింగ్ఫుల్ క్వశ్చన్స్. సలహాలోనే ఒకటి, నీవు యెహోవా యుద్ధాలు
చేస్తున్నా. ఇప్పుడు చేసే యుద్ధం ఇది యెహోవాదా? నీవు ప్రతీకారం కొరకు యుద్ధం చేస్తున్నావు, పక్కన పడేవయ్యా నీ కత్తి అన్న మాట పరోక్షంగా వినపడుతూ ఉన్నాయి. రెండవది, నీవు సింహాసనం వైపు వెళ్తున్నావు. రక్తాన్ని ఎందుకయ్యా పెచ్చు నీ చేతుల నిండా రక్తం పూసుకుంటావు? ఇది నీకు శుభం కాదు, నీ భవిష్యత్తుకు శుభము కాదు. రక్తాపరాధం ఎందుకయ్యా? ఇట్ చేంజ్ డేవిడ్స్ డెసిషన్. మొత్తాన్ని నరికేద్దాం అనుకున్నవాడు ఆ సలహా ఆయన మీద పనిచేసింది. దేవుడు గుడ్ కౌన్సిలర్, యేసు ప్రభువారు ఆయన ఆలోచన కర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త. బైబిల్ ఉంది ఏంటంటే గుడ్ కౌన్సిలర్. దేవుడు యేసు క్రీస్తునందు మనలను సన్మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. మొదటిగా మనలను పాప బంధకముల నుండి ఆయన సిలువపడి మనకు విడుదల ఇస్తూ ఉన్నాడు. మన విశ్వాస జీవితంలో ఎదురవుతున్నటువంటి సవాళ్ళు యేసుక్రీస్తు వారు మనకు మంచి సలహాల ద్వారా మనకు విడుదల ఇస్తూ ఉన్నారు. ఈ మాటలు మన హృదయంలో దేవుడు ఫలింప చేయను కాక. ప్రార్థించిన తర్వాత ఒక 5-6 నిమిషాల్లో ప్రభోజనాచారం ముగుస్తుంది. అటు పిమ్మట మరి కానుకలు, ముగింపు ప్రార్థన, ఆశీర్వాదంతో మనము ముగించుకుంటాం. ప్రార్థన చేస్తాను. ప్రార్థించుతుండగా ఈ స్థలంలో సిద్ధము చేస్తారు. దేవుడి మాటలు మనందరి హృదయంలో ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మీరు మాతో మాట్లాడుచున్నందుకు వందనములు. మీ మాటలు మా జీవితానికి మేలుకరముగా ఉండులాగున కృప చూపమని మీరు మాతో సూటిగా మాట్లాడినారు. మా జీవితాలు మీ సలహాలతో, దైవ సంబంధమైన సలహాలతో సరిగా ముందు నడుచుటకు కృప చూపమని మమ్మల్ని మేము సమర్పించుకుంటూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ఈ విన్నపములను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.